సౌండ్ గుడ్ ఈవినింగ్. సో ఈ దేత్తడి అనే కథ పుట్టడానికి కారణం ఆదిత్య. సో ఎక్కడో హైదరాబాద్ నుంచి అమెరికా వెళ్ళి అక్కడ ఎంఎస్ చేసి మళ్ళీ బ్యాండ్ వాళ్ళ గురించి ఒక కథ రాసి హైదరాబాద్ కల్చర్, హైదరాబాద్లో ఉండే ఫెస్టివల్స్ గురించి ఈ సినిమా ఒక బ్యాండ్ కొట్టుకునే కుర్రాడు గురించి తన లైఫ్లో చూసిన ఇన్సిడెంట్స్ అన్నిటినీ ఒక కథగా గన్ను అనే క్యారెక్టర్కి ఒక కథ రాయడము. ఆదిత్య హైదరాబాద్లో ఉండే ఎల్లమ్మ లగ్గం దగ్గర నుంచి ప్రతి ఒక్క ఫెస్టివల్, బోనాల్ది కానీ, వినాయక చవితిది వచ్చేది కానీ, అమ్మవారిది కానీ, అలాగే సదర్ కానీ, ఇలా హైదరాబాద్ కల్చర్ గురించి ఈ సినిమా తీయబోతున్నాడు. సో ఆల్మోస్ట్ ఒక 1 year నుంచి ఆశీష్ అండ్ ఆదిత్య అందరి బ్యాండోళ్ళ చుట్టూ తిరుగుతూ వాళ్ళ కథల్ని తెలుసుకుంటూ వాళ్ళ లైఫ్లో ఉండే ఇన్సిడెంట్స్ అన్నిటినీ పోగు చేసి ఒక దేత్తడి అనే కథ ఫైనల్గా రాశాడు. సో ఈ ఈవెంట్కి స్పెషల్గా ఆదిత్య అందరి బ్యాండ్, హైదరాబాద్లో ఉన్న బ్యాండ్ కంపెనీస్ అందరి దగ్గరికి వెళ్ళి ఈరోజు 600 మంది ఫ్రీగా వాళ్ళ గురించి సినిమా తీస్తున్నారని తెలిసి ఫ్రీగా వచ్చి ఈరోజు ఈ ఈవెంట్ చేసినందుకు వాళ్ళందరికీ మా తరపున ధన్యవాదాలు. ఆల్ బ్యాండ్ పీపుల్, హైదరాబాద్లో ఉన్న బ్యాండ్ కంపెనీస్ అందరికీ మా ధన్యవాదాలు. అండ్ దేతడి ప్రాసెస్లో ఆశీష్ 1 year నుంచి బ్యాండ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక్కొక్కటి ఎలా కొట్టాలి, ఏంటి, ఎన్ని బ్యాండ్స్ ఉంటాయి, ఎన్ని రిథమ్స్ ఉంటాయి అన్నీ నేర్చుకొని ఈ సినిమా కోసం రెడీ అయ్యాడు. సో ఈ దేతడి, ఆదిత్య అండ్ ఆశీష్ అండ్ టీం చేస్తున్న వాళ్ళ ప్రయత్నానికి ఆల్ ది బెస్ట్ చెప్తూ సినిమా చూసే వరకు మనం వెయిట్ చేయాల్సిందే. సో కథ ఆదిత్య అద్భుతంగా రాసుకున్నాడు. దానికి ప్రసన్న మా సంస్థలో ఆల్రెడీ సినిమా చూపిస్తామా, నేను లోకల్, హలో గురు, ప్రేమ కోసం ఇలాంటి సినిమాలకి రాశాడు ప్రసన్న. సో ఆదిత్యతో పాటు ప్రసన్న ఈ స్క్రిప్ట్ని ఫుల్ ప్లేడ్స్గా తయారు చేసుకొని సో తొందరలోనే హైదరాబాద్ కల్చర్ మీద ప్రపంచానికి ఈ సినిమా చూపించబోతున్నారు టీం. సో ఆల్ ది బెస్ట్ ఆదిత్య, ప్రసన్న, ఆశీష్ అండ్ టీం అందరికీ. అండ్ మ్యూజిక్ ద్వారా కూడా కొత్త జునేద్ అనే మ్యూజిక్ చేస్తున్నాడు. ఇలా ఓల్డ్ టీం ఈ సినిమా గురించి కష్టపడుతున్నారు. సో అల్టిమేట్గా ప్రేక్షకులకు నచ్చేలాగా హైదరాబాద్ కల్చర్ని ప్రపంచానికి చూపించడానికి ప్రయత్నం చేస్తున్న వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ రాజన్న, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. ఈ సినిమా ఇవాళ మేము ఇక్కడ నించోనికి కారణం మా హీరో, మా గన్ను భాయ్. గన్ను హీ ట్రస్టెడ్ ఇన్ ది స్టోరీ ఫస్ట్. థ్యాంక్ యూ సో మచ్. అక్కడ నుంచి మా జర్నీ స్టార్ట్ అయింది. ఈ సినిమా ఎందుకు, ఇందులో ఏం ఖాసియత ఉంది భయ్ అంటే, మన పండుగలు, మన పాటలు, ఈడ ఉట్టి పెరిగిన హైదరాబాద్ వాళ్ళు మనకు నేర్పించిన మైపన, మూతబైరి ఉండొచ్చు, మస్కరాపన ఉండొచ్చు, మన ఖూన్లోనే ఖాతిర్దారీ ఉంది, కట్టర్బీరి ఉంది. ఇవన్నీ ఈ సినిమాలో చూపిస్తామనేది నా ఖ్వాయిష్. అండ్ దిస్ ఏంట్ జస్ట్ అన్ ఆపర్చునిటీ, బట్ దిస్ ఇస్ జస్ట్ డెఫినెట్లీ అ రెస్పాన్సిబిలిటీ ఫర్ మీ. సో అండ్ డెఫినెట్లీ మంచి సినిమా తీస్తున్నాం, బరాబర్ తీస్తాం. ఈ ఇయర్ గుర్తుండిపోయే సినిమా తీస్తాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆదిత్య గారు. ఆశీష్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళకి, వర్షంలో ఉన్న బ్యాండ్ వాళ్ళకి అందరికీ నమస్కారం. ఓకే, ఫస్ట్ దేత్తడి 1 year బ్యాక్ ఆదిత్య ప్రణీత్ అని ఒక రౌడీ బాయ్స్లో ఒక చేసిన ఫ్రెండ్ ఆదిత్య అని ఒక అతను ఉన్నాడు. మన హైదరాబాదీ సినిమా అని చెప్పారు. ఒక్కసారి ఆదిత్య ఒక గ్లిమ్స్ చేసుకొని వచ్చాడు. ఆ గ్లిమ్స్ చేసుకొని వచ్చాక అసలు మెంటలోన్ అయిపోయాను నేను, ఏంటిది అని. సో మా 1 year కష్టం, మేము మీ కష్టాన్ని చూసాం. సినిమా రిలీజ్ అయ్యాక మీరు మా కష్టాన్ని చూస్తారు. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చిన ప్రతి మీడియా వారికి, టీవీలో చూసే ప్రేక్షకులందరికీ నా పాదామి వందనాలు. థ్యాంక్ యూ సో మచ్ మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నందుకు. అండ్ మన హైదరాబాద్ కల్చర్ని మళ్ళీ ఒక దేత్తడి రేంజ్లో చూపించడానికి మేము వస్తున్నాం. ఐ హోప్ మా కష్టం, మా 1 year కష్టం మీ అందరూ చూసి ఎంజాయ్ చేసి, అరే వీళ్ళిద్దరు టాలెంటెడ్ పీపుల్ భలే తీసారా హైదరాబాద్, టాలెంటెడ్ యాక్టర్, టాలెంటెడ్ డైరెక్టర్, టాలెంటెడ్ రైటర్ భలే తీసారా అని
మీరు మెచ్చుకునేలా మేము కష్టపడి సినిమా తీస్తాం. ఇంకొంచెం ఉంది, మేము కంప్లీట్ చేసుకొని ప్రతి బ్యాండోడు గర్వించదగ్గ సినిమా తీస్తాం. మీ ఇజ్జత్ కాపాడుకునే సినిమా తీస్తాం. మీ ఇజ్జత్తో పాటు నేను నా ఆదిత్య మా ఇజ్జత్ కోసం కూడా ఈ సినిమా తీస్తున్నాం. సో థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చిన బ్యాండ్ వాళ్ళందరికీ. మీరు ఏమీ ఆశించకుండా, ₹1 ఆశించకుండా వచ్చే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. కానీ మీరు ₹1 ఆశించకుండా మీకు ఎన్ని ఆర్డర్లు ఉన్నా మా కోసం వచ్చి ఇక్కడ ఫ్రీగా మా కోసం ఒక సినిమా తీస్తున్నారని వచ్చి మీరు మమ్మల్ని ఎంకరేజ్ చేసినందుకు చాలా థ్యాంక్స్. గుర్తుపెట్టుకోండి, దేత్తడి నా క్యారెక్టర్ విషయంలో చెప్పాలంటే గాండ్ పటితో పటి మగర్ నవాబి నాగటి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇక్కడ వచ్చి మమ్మల్ని బ్లెస్ చేసిన అందరికీ, మీడియా అందరికీ చాలా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఆశీష్ గారు. శిరీష్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్. ప్రసన్న గారు ప్లీజ్.